ఇరాన్ తరువాత తమ తదుపరి లక్ష్యం క్యూబా అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. అందుకు తగిన గ్రౌండ్ ప్రిపరేషన్ ప్రారంభించిందని తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది. ముఖ్యంగా 1996 నాటి బ్రదర్స్ టు ది రెస్క్యూ విమానాల కూల్చివేత కేసులో క్యూబా మాజీ అధ్యక్షుడు 96 ఏళ్ల రౌల్ కాస్ట్రోపై అమెరికా మోపిన హత్యారోపణలు చేసింది. దీనిపై ఫ్లోరిడా ఫెడరల్ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలైంది. ఇది క్యూబా కమ్యూనిస్టు ప్రభుత్వంపై అమెరికా తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెంచే వ్యూహంలో భాగం. క్యూబా ప్రస్తుత అధ్యక్షుడు మిగ్యూల్ డియాస్ కానెల్, విదేశాంగ మంత్రి బ్రూనో రిడ్రోగ్స్ ఈ అభియోగాలను తీవ్రంగా ఖండించారు. అమెరికా తమపై సైనిక దాడి చేయడానికి అవసరమైన ఒక కల్పిత సాకును సిద్ధం చేసుకుంటోందని వారు ఆరోపించారు. అమెరికా చర్యను గమనిస్తే ఇది క్యూబాలో పాలనా మార్పు కోసం లేదా సైనిక చర్యల కోసం ఒక రాజకీయ పునాదిని సిద్ధం చేసే ప్రయత్నాలు కనిపిస్తోందని కొందరు అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇప్పటికే క్యూబాపై తీవ్రమైన ఆంక్షలు విధించింది. దీనివల్ల క్యూబన్లు తీవ్రమైన విద్యుత్ కొరత, ఇంధన, ఆహార సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. అమెరికా ఇటీవలే వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అరెస్ట్ చేయడానికి సైనిక చర్యకు అనుమతించినట్లుగానే క్యూబా విషయంలో కూడా అంతర్జాతీయ శక్తులను లొంగదీసుకోవడానికి కాస్ట్రో కేసును ఒక బేరసారాల సాధనంలా వాడుకునే అవకాశం ఉంది. అంతేకాదు, కాస్ట్రోపై అభియోగాల నమోదు వల్ల ట్రంప్కు రాజకీయ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. సౌత్ ఫ్లోరిడా ప్రాంతంలో క్యూబన్ అమెరికన్ వలసదారులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. రౌల్ కాస్ట్రోపై చర్యలు తీసుకోవడం ద్వారా అమెరికా ప్రభుత్వం అక్కడి ఓటర్ల మద్దతును మరింత పటిష్టం చేసుకోవాలని చూస్తోందని కొందరు నిపుణులు చెబుతున్నారు. మరోవైపు తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో క్యూబా ప్రభుత్వం తమ దేశ పౌరులను ఏకం చేస్తోంది. అమెరికా ఆరోపణలకు నిరసనగా హవానాలోని అమెరికా రాయబార కార్యాలయం వెలుపల భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టాలని అధికారిక పత్రిక గ్రాన్మా పిలుపునిచ్చింది. అమెరికా దూకుడును అడ్డుకోవాలని క్యూబా తన మిత్ర దేశాలైన చైనా, రష్యాల సహాయాన్ని కోరింది. ఇప్పటికే చైనా ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తూ అమెరికా క్యూబాపై ఆంక్షలు, చట్టపరమైన బెదిరింపులను ఆపాలని డిమాండ్ చేసింది. రష్యా కూడా క్యూబాకు మద్దతిస్తామని ప్రకటించింది. అమెరికా విధిస్తున్న ఆర్థిక, చమురు దిగ్బంధం చట్టవిరుద్ధమని, ఇది క్యూబన్లపై జరుగుతున్న జాతి నిర్మూలన వంటిదని ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ వేదికలపై క్యూబా ప్రచారం చేస్తోంది.